నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వడ్డించేవాడు మనవాడైనప్పుడు భోజనాల బంతిలో కూర్చుంటే చాలు, విస్తట్లో పిండి వంటలు పడుతూనే ఉంటాయి. ప్రభుత్వం మీడియాకి యాడ్స్ ఇవ్వాలి అన్న రూల్ ఏమో కానీ ఒకటి కాదు, రెండు కాదు, లెక్కకు మించిన దినపత్రికలు, ఛానళ్ళు భోజనాల బంతిలో కూర్చున్నట్టు కూర్చుంటున్నాయి. వాటిలో ప్రజాదరణ ఉన్న దినపత్రికలేవో లేనివేవో స్కూల్ పిల్లాడు కూడా చెప్పేస్తాడు. అయినా సరే కొన్నిటికి అర్హత లేకపోయినా లక్షలు కోట్లు కొమ్మరిస్తున్నాయి గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు. ఛానల్స్ని పక్కన పెట్టి కేవలం దినపత్రికలకి ప్రభుత్వ ప్రకటనలు ఏ రేంజ్లో అందాయో తెలుసుకుందాం. ఈ లెక్కలు ఊహాగానాలు కావు, అధికారికంగా వెలువడిన జాబితా. ఇక చూడండి. 2014-19 మధ్య తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లకు గాను ఈనాడుకి ముట్టజెప్పిన మొత్తం 122 కోట్లు. అంటే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో అంత ఇచ్చి ఉండడు అనుకుంటున్నారా? కాదు, రెట్టింపిచ్చాడు. అంటే 243 కోట్లన్నమాట. ఇక సాక్షికి చంద్రబాబు హయాంలో ఇచ్చింది 31 కోట్లయితే జగన్ పాలనలో ఇచ్చుకున్నది 371 కోట్లు. ఈ రెండు పత్రికలు సర్క్యులేషన్ విషయంలో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. 3వ స్థానంలో ఉన్న పత్రిక ఆంధ్రజ్యోతి. బాబుగారి పరిపాలనలో ఈ పత్రికకు అందిన ప్రకటనల విలువ 72 కోట్లయితే జగన్ పాలనలో అందింది 28 లక్షలు మాత్రమే. చంద్రబాబు 2వ స్థానంలో ఉన్న సాక్షికి 31 కోట్లిచ్చి 3వ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి 72 కోట్లిచ్చినా అడిగినవాడు లేడు, అడిగినా సమాధానం చెప్పేవాడు లేడు. అలాగే జగన్ హయాంలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి 28 లక్షలు ఇచ్చి 4వ, 5వ, 6వ స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రభ, వార్త, ప్రజాశక్తి పేపర్లకి వరుసగా 16 కోట్లు, 15 కోట్లు, 13 కోట్లు ఇవ్వడం కూడా అర్థం కాదు. అలాగే 7వ స్థానంలో ఉన్న ఆంధ్రభూమికి 50 లక్షలు ఇచ్చి 8వ స్థానంలో ఉన్న విశాలాంధ్రకి 2 కోట్లు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఇదంతా ఏంటంటే అంతే, పైన చెప్పుకున్నాం కదా, వడ్డించేవాడు మనవాడైతే అని. నంబర్ 1 పత్రికను పక్కన పెట్టి ఏ పత్రికలైతే ఏలుతున్న వారి మనసులకి దగ్గరగా ఉంటాయో వాటికి వడ్డింపులు అవుతూనే ఉంటాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ డబ్బంతా ప్రజాధనం, పార్టీల డబ్బు కాదు. సొంత పార్టీ ఖజానా నుంచైతే ఎవరికి తోచింది వాళ్ళు నచ్చిన వాళ్లకు పంచుకోవచ్చు. కానీ ప్రజాధనంతో ఈ ఆటలేంటి? సరే, వడ్డించడంలో న్యాయాన్యాయాలు పక్కన పెట్టి అసలు ఈ పత్రికల్ని ఎవరు చదువుతున్నారో ప్రశ్నించుకుంటే సమాధానం అందదు. మా పత్రికకు ఇంత సర్క్యులేషన్ ఉందని చెబితే ఆ లెక్కకు తగ్గట్టు యాడ్స్ ఇచ్చేస్తున్నారా, లేక వాటితో ప్రమేయం లేకుండా ఇస్తున్నారా అనేది ఒక సందేహం. ఉదాహరణకి చంద్రబాబు హయాంలో వార్తా దినపత్రికకు 5 ఏళ్లలో 19.81 కోట్ల విలువైన యాడ్స్ ఇచ్చారు. నేటి దినపత్రిక సూర్య పత్రికకి 19.61 కోట్లు, ఆంధ్రప్రభకైతే 20 కోట్లు, ప్రజాశక్తికి 21 కోట్లు ప్రకటనలు ఇచ్చారు. అంతేసి ప్రజాధనాన్ని ఆయా దినపత్రికలకు ఇవ్వటం ఎంతవరకు సమంజసం? అసలవి మార్కెట్లో ఉన్నాయా? వాటి సర్క్యులేషన్ ఎంతుంటుంది? విశాలాంధ్ర పత్రికకు చంద్రబాబు 12 కోట్లు, జగన్మోహన్ రెడ్డి 2 కోట్లు తమ పాలనలో ఇచ్చారు. అసలు ఆ పేపర్ మార్కెట్లో ఎక్కడ కనిపిస్తుంది? ఎవరు చదువుతున్నారు? ఆంధ్రపత్రిక అని దశాబ్దాల క్రితం ఉందని తెలుసు. కానీ చంద్రబాబు పాలనలో ఆ పేరుతో ఉన్న పత్రికకు 93 లక్షల రూపాయల ప్రకటనలు అందాయని జాబితాలో ఉంది. జగన్ పాలనలో ఈ పత్రిక లిస్టులో లేదు. అన్నట్టు నేటి దినపత్రిక సూర్యకి 19.61 కోట్లు, సూర్య అనే పత్రికకి 24 లక్షలు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చినట్టుంది. సూర్య పేరుతో 2 దినపత్రికలు ఉన్నాయని ఎంతమందికి తెలుసో. ఇవన్నీ కాక ఇంగ్లీష్ పేపర్లకి కూడా ఘనంగా కోట్లల్లో ప్రకటనలు ఇచ్చాయి ప్రభుత్వాలు. ది హిందూకి బాబుగారు 28.75 కోట్లు ఇస్తే జగన్ గారు 52.22 కోట్లు ఇచ్చారు. తెలుగు పత్రికల కంటే ఇంగ్లీష్ పేపర్లకి ఇచ్చిన ప్రకటనల విలువే ఎక్కువగా ఉంది జగన్ గారి పాలనలో. అలాగని బాబుగారు తక్కువ ఇచ్చారని కాదు, ఖర్చు పెట్టినందుకు కాదు, పెట్టిన ఖర్చుకి ఫలితం ఎంత అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రభుత్వ స్కీములు, ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు చేరవేస్తాయి కనుక పత్రికలకు యాడ్స్ ఇవ్వటం దశాబ్దాల క్రితం ఒక రివాజ్గా మారింది. కానీ ఎన్నింటికని ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? నిజానికి ప్రభుత్వ ప్రకటనలు లేకపోతే చాలా పత్రికలు మూసుకుపోతాయి. అలా మూసుకోవటం వల్ల ప్రజలేమీ గగ్గోలు పెట్టరు. ఎందుకంటే అలాంటి పత్రికలున్నాయని కూడా చాలా మంది ప్రజలకు తెలియదు. ప్రధాన పత్రికల ద్వారా చేరాల్సిన వార్తలు వాళ్లను చేరుతూనే ఉన్నాయి. అయినా సరే వేలాది కోట్లు ఇలా పత్రికలకు ధారపోయటం ప్రజాధనాన్ని వృధా చేయటమే. ఇక్కడితో ఆగిపోలేదు. పట్టణాల్లోనూ నగరాల్లోనూ హోర్డింగులుంటాయి. అవి కొన్ని ప్రైవేటు సంస్థల చేత లీజుకు తీసుకోబడి ఉంటాయి. వాటి మీద కూడా ప్రభుత్వ ప్రకటనలిచ్చి కోట్లు కుమ్మరిస్తాయి ప్రభుత్వాలు. రోడ్డు మీద హోర్డింగులు చూసి విషయం తెలుసుకునే పరిస్థితిలో ఇప్పుడు ప్రజలున్నారా? ఈ డిజిటల్ యుగంలో ప్రతిదీ మొబైల్ ఫోన్లోనే తెలుసుకుంటున్నారు. యూట్యూబ్, వాట్సాప్ తెలియని ప్రజలు లేరు. వార్తలన్నీ వాళ్లకు ఎక్కువగా అక్కడే తెలుస్తున్నాయి, ప్రింట్ పేపర్ల కన్నా, హోర్డింగ్ల కన్నా.
అలాంటప్పుడు ప్రింట్ పేపర్లకు అన్నేసి కోట్లు ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న తలెత్తదా? అస్సలు ఇవ్వొద్దని కాదు, ఇప్పుడు ఇస్తున్నంత అవసరమా అని. ఈ వడ్డింపుల్లో కొందరికి కిక్ బ్యాక్స్ రూపంలో లంచాలు అందుతాయని ఒక ఓపెన్ సీక్రెట్ ఉంది. లేకపోతే ఐఎన్పిఆర్ కమిషనర్ అనబడే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంత సంపాదిస్తే హైదరాబాద్లోని మోకిలాలో ఇండిపెండెంట్ బిల్డింగ్ సొంతం చేసుకోగలుగుతాడు? ఎవరు నిగ్గదీసి అడుగుతారు? ప్రజాధనం దుర్వినియోగం అని ఆ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎగస్పాటి దుయ్యబట్టడం కాదు, ముందు ఇలా వృధాగా పోతున్న ప్రజాధనానికి అడ్డుకట్ట వేస్తే ఆదర్శనీయులుగా చరిత్రకెక్కొచ్చు. ఇవి వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.